हरि అసలే కొనుక్కుందామే ఒక నలుగురు ఏదైనా అనేది మైండ్కి రాదు. ఏంటో ఎవరి డబ్బులు ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నా. ఇది ఉంటుంది తప్పితే ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన పరమ అద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution in 7 stanzas from the book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 79వ పాఠము 13/12/2023 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? అంటే మనం ఏకకాలంలో ఒకేసారి ఏం చేస్తున్నాం? మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. భూమి ఏం చేస్తోంది? తన చుట్టూ తాను తిరుగుతోంది. సూర్యుడు చుట్టూ తిరుగుతోంది, పరిభ్రమిస్తోంది, 2 ప్రదక్షిణలు చేస్తోంది. అది మనం మామూలుగా గుడికి వెళ్ళామంటే, దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? గుడి చుట్టూ తిరుగుతాం. అంటే ఒక ప్రదక్షిణ అన్నట్టుగా ఉంటుంది మనం. అందుకే పొర్లు దండాలనే అనుకుంటారు చూడండి. ఆ పొర్లు దండాల యొక్క సంకేతం ఏంటన్నమాట, దాంట్లో ఉన్న అంతరార్థం మనం చుట్టూ మనం తిరుగుతూ దైవం చుట్టూ కూడా తిరగటము అన్నట్టుగా. చాలా సంకేతమయం అన్నమాట అది పొర్లు దండాలు అనేది. మామూలుగా మనం ప్రదక్షిణ చేయడమేమో, సో మనం ఆ దేవాలయం చుట్టూ, ఆ దైవం చుట్టూ మాత్రమే ప్రదక్షిణం చేస్తాం. మన చుట్టూ మనము అన్నది ఉండదు అక్కడ. కానీ ఇక్కడ మనం ఏం జరుగుతా ఉంది? 2 ప్రదక్షిణలు ఏకకాలంలో జరుగుతున్నాయి ఒకేసారి. అట్లాగే ఇక్కడ కూడా మనకి అధ్యయనము ఏకకాలంలో ఒకేసారి వింటున్నాము. ఏమి వింటున్నామంటే 2 రకాలకి సంబంధించిన విషయాలు వింటున్నాం. ఒకటి ఈ భౌతికతకి సంబంధించి స్థూల జగత్తుకి సంబంధించిన విషయము. అదే సమయంలో ఈ స్థూల జగత్తుకి ఆధారమైనటువంటి ఆ సూర్యుడు ఏదైతే ఉందో, సూర్యనారాయణుడు, మొత్తానికి సంబంధించినటువంటి ఆ పరమాత్మ, ఆయన గురించి కూడా, ఆయన చుట్టూ ఆయన గురించి చెప్పుకుంటున్నాము. ఆయన యొక్క వ్యక్త రూపం ఈ సమస్త సృష్టి, ఈ స్థూల జగత్, దీని గురించి చెప్పుకుంటున్నాము అన్నట్టుగా. ఇట్లా 2 ప్రదక్షిణలు ఒకేసారిగా జరిగిపోతున్నాయి. అట్లాగే ఇక్కడ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. అది కూడా ఎట్లాగా వింటున్నాము? హాయిగా విశ్రాంతి తీసుకుంటూ. ఏం అలసట లేదు మనకి. హాయిగా విశ్రాంతి తీసుకుంటూ, ఏ బాధరబందీ లేదు. ఈ 1 గంట ఇక్కడ కూర్చున్నామంటే ఇక మొత్తం పనులన్నీ మనం ఏదన్నా ఉన్నా తర్వాత చేసుకుందాంలే అన్నీ దానికి పక్కన పెట్టినట్టుగా. ఇప్పటికి మనకి ఏ పని లేదు, ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు, ఏమి చేయవలసిన పని లేదు. ఒకటి వింటాం. హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి
అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా అంటే ఇక్కడ చూడండి, అదే వేగముతో భూమి వేగం ఏమీ మారలేదు. తన చుట్టూ తాను ఎంత వేగంతో తిరుగుతోందో అదే వేగముతో సూర్యుడు చుట్టూ పరిభ్రమిస్తోంది. ఇక్కడ తమాషా అంటే తన చుట్టూ తాను తిరగటానికి ఒక వేగము, సూర్యుడు చుట్టూ తిరగటానికి చాలా దూరం ఉంది కదా, ఇంకా తొందరగా వెళ్ళాలి మనం, అందుకని ఎక్కువ వేగంతో వెళదాం, అధిక వేగంతో. ఇట్లా కుదరదు కదా. ఒక వేగమే, రెండిటికి ఒక వేగమే, తన చుట్టూ తాను తిరగటానికి, సూర్యుడు చుట్టూ తిరగటానికి. అట్లాగే శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి. ఎందుకని ఈ రెండు సమంగా వెళ్ళాలి. ఒకటి ఎక్కువ వేగము, ఒకటి తక్కువ. ఒకటి ఎక్కువ వేగమైందంటే ఆటోమేటిక్గా ఒకటి తక్కువ వేగం అయిపోతుంది. దానివల్ల బ్యాలెన్స్ తప్పుతుంది, సమతూకము తప్పుతుంది, బోల్తా పడిపోతుంది. అందుకని శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంత వేగంతో ఉందో ఆధ్యాత్మిక రంగం కూడా అంతే వేగంతో ఉండాలి. అప్పుడు అది సమంగా నడుచుకుంటూ హాయిగా వెళ్తుంది. లేకపోతే ఒక కాలేమో స్పీడ్గా చాలా దూరంగా పెద్ద పెద్ద అంగలేస్తే, ఒక కాలు చిన్న అంగలేస్తే అది ఎలా వెళ్ళగలం? కింద పడిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం గురించి కూడా, అలా బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఏది ఎక్కువ వేగం కాకుండా, ఏది తక్కువ వేగం కాకుండా సమవేగంతో, దేన్ని వదిలే పని లేదు. తన చుట్టూ తాను తిరగాలి, సూర్యుడు చుట్టూ తిరగాలి. అట్లాగే ఈ ఈ భౌతిక జగత్తుకు సంబంధించి, స్థూల జగత్తుకు సంబంధించి మనం తిరుగుతుండాలి. దాన్ని అసలు ఏమాత్రము వదలకూడదు. అదే సమయంలో ఆధ్యాత్మిక రంగం కూడా అంతే వేగంతో. అందుకు మనం ఈ కార్యక్రమం పెట్టుకుంది. సమవేగంతో వెళ్తున్నాం అనుకోండి, ఈ కార్యక్రమంతో పని లేదు. మనము వస్తువు కోసం షాప్కి వెళ్ళామంటే అర్థం ఏంటి? మన దగ్గర వస్తువు లేకపోవడం వల్ల కదా. లేకపోతే షాప్ దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం? షాప్ దగ్గరికి ఎవరో కొంతమంది షాప్ దగ్గరికి వచ్చి ఆ వస్తువు కొని తీసుకెళ్తున్నారు. అంటే మిగతా వాళ్ళు రావటం లేదు. అంటే అర్థం ఏంటి? మిగతా వాళ్ళ దగ్గర ఉంది ఆ వస్తువు, అందుకని వాళ్ళ అవసరం లేదు కాబట్టి వాళ్ళు రావడం లేదు. ఇట్లా ఇప్పుడు మనకి ఈ సమత్వము సమతూకంగా లేదు కాబట్టి మనము బాహ్య ప్రపంచానికి సంబంధించి, స్థూల జగత్తుకి సంబంధించి చాలా వేగంగా ముందుకు కదులుతున్నాము. కానీ అదే వేగంతో ఆధ్యాత్మిక రంగంలో కదలలేకపోతున్నాం. అందుకు మనం ఆ ఆధ్యాత్మిక రంగానికి సంబంధించిన విషయం మనకి తరుగుదల ఉంది కాబట్టి, తగ్గింది కాబట్టి, దాన్ని సమం చేసుకోవటానికి ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లావెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు
ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రిన్ ఈస్ ఏ జ్ఞాన యోగి అని మేడం బ్లావెట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞాన యోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరంల 8 నెలల కాలం పాటు ద సీక్రెట్ డాక్ట్రిన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రిన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రిన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రిన్ గా స్వస్థితి కాంచుటకు చేస్తున్న ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. ఆనీ బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్. మనం అనిబిసెంట్ అని కలిపి పలుకుతుంటాం. ఆమె పేరు అని, భర్త పేరు బెసెంట్, కాబట్టి కొంత పాజ్ ఉండాలి, కొంచెం ఉండాలి. అనిబిసెంట్ అంటే మొత్తం కలిపి ఒక పేరుగా అయిపోతుంది. అందుకనే ఆనీ బెసెంట్. ఆమె ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. Oh, hidden life, vibrant in every autumn. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. మనకి దివ్య జ్ఞాన సమాజానికి ఆ సీల్ ఎంత ముఖ్యమో ఈ ప్రేయర్ కూడా, ఈ యూనివర్సల్ ప్రేయర్ కూడా అంత ముఖ్యం. దాంట్లో ఉన్నది ఏదైతే ఉందో ఈ ప్రేయర్ లో కొంత ప్రతిఫలిస్తుంది. ఈ థియోసాఫికల్ సొసైటీకి సంబంధించి మొత్తం దేనికోసం ఇది ఏర్పడింది అన్నది విషయం మొత్తం కూడా దీంట్లో వచ్చేసింది. అందువల్ల మనం ఇది కార్యక్రమ ప్రారంభంలో దీన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఇది చెప్పుకుంటున్నామంటే అర్థం ఏంటన్నమాట, థియోసఫీ గురించి ఇక్కడ అధ్యయనం సాగుతుంది, దివ్య జ్ఞానం గురించి ఇక్కడ అధ్యయనం జరుగుతుంది అన్నది వస్తుంది. దివ్య జ్ఞానం గురించి అధ్యయనం జరుగుతుంది అంటే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త పవిత్ర గ్రంథాలు, సమస్త మతములు, సమస్త సంప్రదాయాలు, వీటన్నిటి యొక్క సారాంశాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటాం, ఇక్కడ చర్చింపబడుతుంది. మొత్తం ఏకత్వంలోకి తీసుకురావడానికి ఇక్కడ ప్రయత్నం జరుగుతుంది. ఏకత్వం అవన్నీ వదిలేసి ఇక్కడికి రమ్మని కాదు, దాంట్లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏదైతే ఉందో, గొప్ప వెలుగు, దాన్ని వాళ్ళు దర్శించడానికి ఎవరికి వాళ్ళు అట్లాగా దర్శిస్తుంటే అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇతర మొత్తం మనదే చాలా హైయెస్ట్, మిగతా అన్ని చాలా తక్కువ అన్న భావన మొత్తం ఎగిరిపోతుంది. అదొక పద్ధతిలో ఇచ్చారు, కానీ రెండిటికి సంబంధించిన విషయం ఒకటే అన్నట్టుగా ఆ అవగాహనలోకి వస్తారు. ఆ అవగాహనలోకి వచ్చినప్పుడు కల్లా అందరి మధ్యన సోదర భావం, ప్రేమ భావం, వీళ్ళు ఎక్కువ తక్కువ లేరు, మేము గొప్పవాళ్ళే, మా మతం గొప్పది, మేము గొప్పవాళ్ళము అనేది పోతుంది ఈ అవగాహన ద్వారా. మనం స్టాంజా 1 కి సంబంధించి 5వ శ్లోకం
పూర్తి చేసుకున్నాం. దానికి కామెంటరీ కూడా పూర్తి చేసుకున్నాం. అయితే ఆ చివరిలో మనకి ద డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ గురించి కూడా రెండవ భాగంలో ఇవ్వబడినటువంటి రెండవ భాగం అంటే ఏంటి? సంకేతాలకి సంబంధించి సంకేతాల పరిణామం ఎట్లాగా జరిగింది, దానికి సంబంధించి ఎన్నెన్నో సంకేతాల యొక్క అంతరార్థాన్ని, నిగూఢంగా దాగి ఉన్న విషయాల్ని వివరింపబడిన భాగం అన్నమాట రెండోది. దాంట్లో డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ గురించి ఇవ్వబడింది. అది కూడా ఇక్కడ మీరు అధ్యయనం చేయండి. అప్పుడు మీకు ఈ ప్రళయ స్థితికి సంబంధించిన ఇంకా చక్కటి అవగాహన ఏర్పడుతుంది అని మనకు సూచన చేయటం వల్ల మనం దీన్ని అధ్యయనం చేస్తున్నాం. రెండో భాగంలోకి వచ్చి ద డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ దాంట్లో మనం తిరుగుతున్నాం. ఇక్కడ నిన్నటి వరకు జలమయమైపోయింది మొత్తం. అంటే ప్రళయ స్థితి ఎట్లాగుందనమాట? చీకటి, గాఢమైన చీకటి, కన్ను పొడుచుకున్న కానరాని చీకటి. దానికి తోడు జలమయము, జలమగ్నమై ఉంది. జలము అనేటప్పుడు ఏంటనమాట? ఈ పృథ్వీ తత్వం అంతా ఏదైతే ఉందో అదంతా వెనకటి స్థితికి వచ్చిందనమాట. అంటే తను ఏ స్థితి నుంచి స్థూలమైనటువంటి స్థితికి వచ్చిందో, జలస్థితి నుంచి పృథ్వీ స్థితి కదా మనకి. అందువల్ల పృథ్వీ తత్వం అంతా ఏమైపోయింది? ఈ పృథ్వీ స్థితిలో ఉన్నాయి మొత్తం ఆకారాలతో, రూపాలతో ఉన్నాయి, మొత్తం కరిగిపోయి జలస్థితిగా నిలబడింది. ఇంకా ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దాం. సరే, అంటే జలమంతా ఎంత లెవెల్కి రావాలంటే మొత్తం చోటంతా నిండిపోయి ఉంది ప్రస్తుతం. ఎక్కడ వరకు వచ్చింది? ద రీజియన్ ఆఫ్ ద 7 రిషీస్ అండ్ ద వరల్డ్, అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ వన్ ఓషన్ దే స్టాప్. ఈ సోలార్ కి సంబంధించి, ఈ సౌర కుటుంబానికి సంబంధించి ఆ మొత్తం నిండిపోయింది. అక్కడ వరకు వచ్చింది. అక్కడే ఈ 7 ఋషిస్ కూడా ఉన్నారు, సప్తర్షి మండలం. అది కూడా అలాగని ఆ జలంతో నిండిపోయి ఉన్నది. ఇక అప్పటి వరకు వర్షం ధారగా కురుస్తూనే ఉంది. ఆ ధారగా కురవకపోతే ఈ లెవెల్, ఈ మట్టం పెరగాలి కదా, నీటి మట్టం పెరిగి పెరిగి ఆ పై లోకాలకి వెళ్ళాలి కదా. అందుకనే నిరంతరంగా ధారాపాతంగా కురుస్తూనే ఉంది వర్షం. ఎప్పుడైతే ఈ సౌర కుటుంబం మొత్తం మునిగిపోయిందో, సప్తర్షి మండలంతో సహా మొత్తం మునిగిపోయిందో, అప్పుడు ఇక వర్షం ఆగింది. దే స్టాప్. వర్షం ఆగింది, మొత్తం జలమయమై ఉంది. దీని గురించే అన్ని పవిత్ర గ్రంథాలు ఈ ప్రళయ స్థితిని వర్ణిస్తూ ఈ జలప్రళయము అనే మాటతో మనకి సంకేతించారు. అనే మాటతో మనకి ఆ ప్రళయ స్థితిని తెలియజేశారు. This is what we call in the esoteric doctrine a solar pralaya. మనం దానికి ఏం పేరు పెట్టామంటే సోలార్ ప్రళయ అని పేరు పెట్టాం. ఈసోటరిక్ డాక్ట్రిన్. ఈసోటరిక్ అంటే గుప్తముగా, రహస్యముగా, నిగూఢముగా దాగి ఉన్న సత్య సూత్రం, దాగి ఉన్న సూత్రం. డాక్ట్రిన్ సిద్ధాంతం అనొచ్చు, సూత్రం అనొచ్చు. మనం సూత్రం అనే పిలుచుకుందాం, అర్థవంతంగా ఉంటుంది సిద్ధాంతం కన్నా. సిద్ధాంతం అంటే అదేదో మనకి సంబంధం లేనిది అన్న మాటగా పోతుంది, లేకపోతే ఒక చోట ఉండిపోయింది అన్నట్టుగా ఉంటుంది. మొత్తం
అంతా వ్యాపించి ఉన్నది. ఈ వ్యాపించి ఉన్నదాన్ని మొత్తాన్ని కలిపి ఉంచింది అన్న అర్థము అంత త్వరగా రాదు సిద్ధాంతం అన్న పదంతో. సూత్రము అన్న పదంతో ఈ సమస్తాన్ని మొత్తాన్ని కలిపి ఉంచింది అన్నది వస్తుందని. ఎందుకంటే సృష్టిలోని ప్రతి భాగము ప్రతి ఇతర భాగంతో అనుసంధింపబడి ఉండి ప్రతి దానిని ప్రభావితం చేస్తుంది. ఒకదానికి ఒకటి అంటే పరస్పర సహకారంతో కలిసి పనిచేయడానికి అన్నట్టు. ఆ సూత్రం అంటే ఆ అర్థం వచ్చేస్తుంది మనకి. ఎందుకంటే మనం పూలదండలో చూస్తాం, ఆ దారం ఎలాగైతే లోపలగా ఉంటే కనపడకుండా అన్ని పూలని వందల పూలని ఒక్క చోట చేర్చింది. దీన్ని సోలార్ ప్రళయాన్ని పిలుస్తున్నాం మనం. పవిత్ర గ్రంథంలో జల ప్రళయం అని ఆ పేరుతో దాంట్లో పిలుస్తున్నారు. తర్వాత ద బ్రెత్ ఆఫ్ విష్ణు, ఈ జల ప్రళయము ఆగేటప్పుడు కల్లా అప్పుడు ఏం జరిగింది నెక్స్ట్? ఏది ఇక ఎక్కడతో అయిపోయింది, సినిమా అయిపోయింది, ఇక లేచి అందరూ ఇంటికి వెళ్ళటం అనేది లేదు. దీని తర్వాత మళ్ళీ ఇంకోటి రెడీగా ఉంది. కొన్ని దానికి అనుకున్నాం మనం, ఆ భాగం వరకు సినిమా చూడటం అనేది అయిపోయింది. ఇంకొక పనిలోకి వెళ్ళిపోతున్నాం. మన ఇంటికి బయటకు వచ్చేసి మన ఇంటికి వెళ్ళి మన పనులు మనం చూసుకుంటున్నాం. ఎక్కడ ఆగాం? సినిమా అయిపోయింది, ఇక అక్కడ తాగామా? ఒక పని అయిపోయింది, అక్కడ తాగల ఎవరము, మళ్ళీ నెక్స్ట్ పనిలోకి వెళ్ళిపోతున్నాం. అట్లాగే జల ప్రళయం, ఈ జలము పూర్తిగా నిండిపోయింది. ఎంతవరకు నిండాలో అంతవరకు నిండిపోయింది. చోటంతా ప్రస్తుతము జలమయమై ఉన్నది. ఇక అందరూ పడుకోండి, ఇంకా ఏమి లేదు, అయిపోయింది ఇంకా అన్నట్టుగా లేదు అక్కడ. నెక్స్ట్ ఏం జరిగింది? ద బ్రెత్ ఆఫ్ విష్ణు బికమ్స్ ఎ స్ట్రాంగ్ విండ్. అప్పుడు ది బ్రెత్ ఆఫ్ విష్ణు బికమ్స్ ఎ స్ట్రాంగ్ విండ్. బలమైన గాలి వీచేటట్టుగా ఆయన శ్వాస మొదలైంది. which blows for another 100 years until all clouds are dispersed. The wind is then reabsorbed, and that of which all things are made, the Lord by whom all things exist, he who is inconceivable, without beginning, the beginning of the universe, reposes sleeping upon Sesha in the midst of the deep. The Adhikrut Hari sleeps upon the ocean of space in the form of Brahma, glorified by Sanaka and the Siddha of Janaloka, and contemplated by the holy denizens of Brahmaloka, anxious for final liberation, involved in mystic slumber, the celestial personification of his own illusion. This is a ప్రతిసంచార, డిసల్యూషన్. దీనికి సమానమైన పదం డిసల్యూషన్ అయి ఉండాలి అని క్వశ్చన్ మార్క్ వేశారు. ప్రతి సంచార అంటే సంచారము అంటే సంచరించటం. ప్రతి సంచార అంటే అంతకుముందు తిరిగిన దానికి వ్యతిరేక దిశలో. ప్రతి అంటే కొంచెం వ్యతిరేక అర్థం వస్తుంది, అంటే వ్యతిరేక దిశలో సంచారం చేయుట. వ్యతిరేక దిశలో సంచారం చేయడం అంటే, సంచారము అంటే ఏంటి అంటే పైనుంచి కిందకి రావచ్చు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. ఆ సంచారానికి రెండు వైపులే కదా ఉండేది. ఇక్కడ ఉన్న చోట నుంచి ఒక వైపుకు వెళతాం, మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వస్తాం.
అది సంచారము. ఇప్పుడు ఒకవైపుకి వెళ్ళి ఉన్నారు అక్కడ, మళ్ళీ అక్కడి నుంచి ప్రతి సంచారము ఆ వ్యతిరేక దిశలో మళ్ళీ వెనక్కి వచ్చారు అన్నట్టుగా. సొల్యూషన్ టర్మ్డ్ ఇన్సిడెంటల్ బికాజ్ హరి is its incidental cause. When the universal spirit wakes, the world revives. When he closes his eyes, all things fall upon the bed of mystic slumber. In like manner, as 1,000 great ages constitute a day of Brahma, in the original it is Padma Yoni, the same as Abja Yoni, lotus born, not Brahma. So his night consists of the same period. Awaking at the end of his night, the unborn creates the universe anew. The unborn. పుట్టుక లేనివాడు అంటే మరణం లేనివాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు, మిగతా అన్నిటికీ ఆధారమైన వాడు. ద అన్బోర్న్. ఎండ్ ఆఫ్ హిస్ నైట్, రాత్రి పూర్తయిన తర్వాత అవేకింగ్, మేల్కొంచి క్రియేట్స్ ద యూనివర్స్ ఎన్యూ, మరలా పునః సృష్టి. విశ్వం మొత్తాన్ని అంతకు ముందు ఎట్లాగైతే సృష్టి చేసి దాన్ని ప్రళయంలోకి తీసుకువెళ్ళాడు, మళ్ళీ ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితికి మరలా కొత్తగా నూతనోత్తేజంతో, నూతన శక్తితో పునఃసృష్టి చేయడం ప్రారంభించాడు. క్రియేట్స్ ద యూనివర్స్ ఎన్యూ. ఇదంతా విష్ణు పురాణంలో చెప్పబడింది. ఇప్పుడు దాని గురించి మనం కొంత తెలుసుకోవడానికి ప్రయత్నించాం. మనం కూడా దర్శిద్దాం దాన్ని. అక్కడ సినిమా లాగా జరుగుతోంది ఈ కార్యక్రమం మొత్తం. హాయిగా విశ్రాంతిగా కూర్చున్నాం, ఎదురుగా తెర ఉంది, తెర మీద సినిమా నడుస్తోంది. ఆ సినిమాను చూద్దాం ఇప్పుడు మనం. ఇది ఏం సినిమా? ఇది విష్ణు పురాణంలో ప్రళయ స్థితి గురించి చెప్పబడ్డ విషయం. ఇది జల ప్రళయం ఆగిపోయింది అనుకున్నాం కదా, వర్షం ఆగిపోయింది. ఇన్ వన్ ఓషన్, ఈ సోలార్ సిస్టమ్ మొత్తం కూడా ఒకే ఒక సముద్రంగా, ఒకే ఒక జలార్ణవంగా మారిపోయింది. ఒక జలంగా ఉంది. ఇక మనం దాన్ని ప్రాంతాలుగా విభజించడానికి ఇవి 7 మహాసముద్రాలు ఉన్నాయండి, లేకపోతే 7 చిన్న సముద్రాలు ఉన్నాయి, ఇట్లాగా విభజించడానికి కూడా ఎవరం లేము అక్కడ. ఇక ఒకటిగా ఉంది. ఇది ఉంది అంటే ఇవన్నీ ఎవరు చూసి చెప్తున్నారు? ఇంకా పైలోకాల వాళ్ళు ఉన్నారు కదా, ఆ లోకాలు ఉన్నాయి. అంటే ప్రజ్ఞలుగా వాళ్ళు దీన్ని చూసి దర్శిస్తూ ఉంటే, ఆ దర్శనాన్ని అందుకున్న ఋషులు మనకు అందిస్తే దాన్ని మనం అందుకుని ఇప్పుడు మనం దాని గురించి ఇలాగా చెప్పుకోగలుగుతున్నాం. వీళ్ళందరూ కూడా ఎట్లాగా వెళ్ళిపోయారు? వెనక్కి వెళ్ళిపోయారు, ప్రజ్ఞలుగా ఉన్నారు. ఎట్లాగైతే ఈ వ్యక్త ప్రపంచం, స్థూల జగత్తుకు సంబంధించినంత జలమయం అయిపోయిందో, జలస్థితిలోకి వెళ్ళిపోయింది. పృథ్వీ స్థితి కాస్త జలస్థితికి వెళ్ళింది. ఎందుకని వెళ్ళగలిగింది? అది వచ్చిందే జలస్థితి నుంచి కాబట్టి. జలస్థితి కాస్త ఏమైంది? పృథ్వీ స్థితికి మారింది. నీరు మంచుగడ్డ కట్టుకుంది అన్నట్టుగా. ఇప్పుడు నీరుగా మారిపోయింది. అది అంటే మంచుగడ్డ లేదు అక్కడ. అంతకుముందు అక్కడ మంచుగడ్డ ఉంది, ఇప్పుడు జలం ఉంది. ఏంటి మార్పు అంటే స్థితి భేదమే. ఇంకా అంతకుముందు జలమే, ఇప్పుడు జలమే. అంతకుముందు ఉన్న జలమేమో మంచుగడ్డగా కట్టుకుని పృథ్వీ స్థితిగా ఉంది. ఇప్పుడేమో ఆ మంచుగడ్డ కాస్త కరిగిపోయింది, జలముగా మారిపోయింది. జలం ఒక్కటే ఉంది ఇప్పుడు. అట్లా ఉంటుంది ఈ సృష్టి అంతా కూడా. ప్రళయ స్థితి అంటే ఆ వెనకటి స్థితికి వెళ్ళటం, నాశనం అవడం అనేది లేదు. మళ్ళీ అది గట్టగట్టుకునేటప్పుడు కల్లా పృథ్వీ స్థితిలోకి వచ్చేస్తుంది. ద బ్రెత్ ఆఫ్ విష్ణు బికమ్స్ ఎ స్ట్రాంగ్ విండ్.
which blows for another 100 divine years until all clouds are dispersed. అంటే ఉచ్ఛ్వాసం మొదలైంది, గాలి పీల్చుకోవటం మొదలైంది. అంటే మనం గాలి పీల్చి వదలంటే ధ్యానం చేసిన మెడిటేషన్ సమయంలో గాలి పీల్చి వదలండి, గాలి మీద ఆ శ్వాస మీద ధ్యాస పెట్టండి అని అన్నప్పుడు మనం కొద్దిగా శబ్దంతో గాలి లోతుగా పీల్చండి లోపలికి అంటాం. ఇప్పుడు కొద్దిగా శబ్దంతో అన్నట్టుగా వస్తుంది చూడండి. అట్లా భయంకరమైన శబ్దంతో అన్నమాట. విచ్ బ్లోస్ స్ట్రాంగ్ విండ్. ఇలాగా లాగేస్తూ ఉండేటప్పుడు కల్లా ఇక్కడ వ్యాక్యూమ్ ఏర్పడిపోయి ఆ వ్యాక్యూమ్ లోకి మొత్తం చుట్టూ ఉన్న గాలి అంతా సుడిగాలిగా ఒక చోటకి చేరిపోతుంది. ఈయన ఎక్కడైతే ఊపిరి పీలుస్తున్నాడు, లోపలికి పీలుస్తున్నాడు ఈ మొత్తాన్ని, చుట్టూ ఉన్న దాన్ని, ఆ వాయువు అంతా ఒక చోటకి చేరిపోయి ఆయనలోకి వెళ్ళిపోతా ఉంది స్ట్రాంగ్ విండుగా. అంటే బలమైన గాలులు వీస్తున్నాయంటే అర్థం ఏంటి? ఇక్కడ ఖాళీ ఏర్పడింది, వ్యాక్యూమ్ నేల మీద ఖాళీ ఏర్పడటం వల్ల సముద్రము ఉపరితలం మీద ఉన్నటువంటి చల్లటి గాలులు ఇక్కడ వాక్యూమ్ ఏర్పడేటప్పుడు కల్లా దీంట్లోకి బలంగా గాలులు వీచుకుంటూ ప్రచండమైన వేగంతో తుఫాను గాలులు మనకి నేల మీదకు వచ్చేస్తా ఉంది. అట్లా ఆ వాక్యూమ్ అంటే ఏంటి? పీల్చుకోవటం అన్నమాట. అట్లాగే ఈయన ఇలా గాలి పీల్చుకుంటుంటే ప్రచండమైన గాలులు మొత్తం ఈ విశ్వమంతా, ఈ సోలార్కి సంబంధించినటువంటి సౌర కుటుంబానికి సంబంధించినటువంటి మొత్తం వాయువు ఏదైతే ఉందో అవన్నీ ఒక్కసారిగా దూసుకొచ్చేస్తున్నాయి. చుట్టూ దూసుకుని మధ్యలో వచ్చేస్తా ఉంది. ఎక్కడైతే పీల్చబడుతుందో ఉచ్ఛ్వాసంగా ఆయన తీసుకుంటూ ఉన్నాడు, దాంట్లోకి వచ్చేస్తా ఉంది. విచ్ బ్లోస్ ఫర్ అనదర్ 100 years. ఇట్లా ఎంతసేపు ఆయన ఉచ్ఛ్వాసం చేశాడు? 100 దివ్య సంవత్సరాలు అలాగా గాలి పిలుస్తూనే ఉన్నాడు. అంటే ఆయన యొక్క ఉచ్ఛ్వాసము, ఆయన నిశ్వాసము ఎంత కాల పరిమాణం జరుగుతుంది? ఉచ్ఛ్వాసము 100 దివ్య సంవత్సరాలు, నిశ్వాసము మళ్ళీ ఆయన నుంచి సృష్టి సమస్తము వ్యక్తం అవటం నెమ్మదిగా అదొక 100 దివ్య సంవత్సరాలు. అంటే ఎంత లోతుగా గాలి పీల్చారో అంతే లోతుగా బయటకు వస్తుంది కదా. పీల్చిన గాలి ఏమో కొంత క్వాంటిటీ ఉంది, వదిలిన గాలి కొద్దిగానే వదిలేరండి, లోపల దాచుకున్నారు కొంచెం అంటే కుదురుతుందా? లేదు కదా. లోపల గాలిని దాచుకోవటం అంటే మొత్తం ఈ దేహ వ్యవస్థే పట్మని పేలిపోతుంది, లోపల దాయడానికి కుదరదు. ఎంత గాలి అయితే పీల్చుకున్నామో లోపలికి అంతే గాలి బయటకు వదలాలి. అట్లాగా 100 దివ్య సంవత్సరాల కాల పరిమాణం పట్టింది ఆయనకి. ఉచ్ఛ్వాసం అలా నిరంతరం ఉచ్ఛ్వాసం పీల్చుకుంటూ ఉన్నాడు. మొత్తం ఆ ప్రళయ స్థితిలోకి అలాగ వెళ్ళిపోయింది అనమాట. అది పూర్తయ్యాక అప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది? నిశ్వాసం జరుగుతుంది. నిశ్వాసం అంటే లోపల ఉన్నదంతా బయటకు వస్తుంది. అంటే మొత్తం ఒక ముద్దగా చేసినట్టు, లోపల దాచేసినట్టుగా మళ్ళీ బయటికి అలాగా వ్యక్తమయ్యేటట్టు చేసినట్టుగా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసమే సృష్టి ప్రళయము. ప్రళయము ఉచ్ఛ్వాసము, నిశ్వాసము సృష్టి. ఇప్పుడు ఇలాగా లోపలికి పీల్చుకున్నారు ఈయన. ఆ పీల్చబడే దాన్ని ఏమంటున్నామంటే విష్ణు. నేను విష్ణుమూర్తిని ప్రత్యేకంగా అక్కడ కూర్చుంటాడని కాదు, ఆ శక్తిని విష్ణువు అనే నామంతో, పేరుతో
మనం సంకేతిస్తున్నాము. ఆ పేరే మనకి ఆ మొత్తం ఏమేంటి జరుగుతుందో అక్కడ దానికి వ్యాపనశీలత్వం, విష్ణు వ్యాపించటం, ఈ మొత్తాన్ని తనలోకి తీసుకోవడం అన్నదాన్ని అక్కడ జరుగుతుంది. ఫర్ అనదర్ 100 డివైన్ ఇయర్స్ అంటిల్ ఆల్ క్లౌడ్స్ ఆర్ డిస్పర్స్డ్. అంటే మళ్ళీ నిశ్వాసం, దీని తర్వాత నిశ్వాసం కదక, నిశ్వాసానికి అన్ని చక్కగా సిద్ధమైపోవాలి, రెడీ అయిపోవాలి. అప్పుడు ఈ మేఘాలు, ఈ జలాన్ని వర్షించే మేఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్పర్స్డ్, అంటే చల్లా చెదరైపోతాయి. అంటే చల్లా చెదరైపోతాయి అంటే దాంట్లో ఉన్న జలమంతా అయిపోయింది కాబట్టి చెదరగొట్టబడుతుంది, వెదజల్లుతుంది, చెదిరిపోతుంది, అదృశ్యమైపోతాయి అన్నమాట. మేఘాలు ఉండవు ఇక. స్ట్రాంగ్ విండ్, ఎంతో బలమైనటువంటిది, దృఢమైన ఒక బలంగా వీచుతున్న గాలి అనమాట, స్ట్రాంగ్ విండ్. డిస్పర్స్, ఈ మేఘాలన్నీ కూడా డిస్పర్స్ అయిపోయినాయి, అదృశ్యమైపోయినాయి. క్లౌడ్స్ ఆర్ డిస్పర్స్డ్, అంటే వర్షాలు తనలో ఉన్నటువంటి జలం మొత్తాన్ని వర్షింపజేసింది ఆ మేఘాలు. ఇక ఆ మేఘాల్ని ఇంకా కొద్దిగా గొప్ప ఉంటే వాటన్నిటిని కూడా అదృశ్యమైపోయినాయి అవన్నీ కూడా. ద విండ్ ఈస్ దెన్ రీఅబ్జార్బ్డ్, అంటే ఆ గాలి వేగానికి ఏది ఇక ఉండటానికి లేదు, మొత్తం ఆ గాలి వేగంతో పాటు, గాలితో పాటు ఎగురుకుంటూ వెళ్ళిపోయినాయి. ద విండ్ ఈస్ దెన్ రీఅబ్జార్బ్డ్, గాలి, ప్రచండమైన గాలి మొత్తం రీఅబ్జార్బ్డ్, తనలోకి తీసేసుకున్నాడు. అంటే బయట ఏమి గాలి లేదు అన్నంతగా అయిపోయింది అన్నమాట. బయట ఉన్న గాలి అంతనే వాయువు మొత్తాన్ని తనలో నింపు. రీఅబ్జార్బ్డ్ అంటే ఇప్పుడు అబ్జార్బ్ చేసుకోవడం కాదు, రీఅబ్జార్బ్డ్, ఇలా నిరంతరము జరుగుతూ ఉంటుంది. మరలా తనలోకి తీసుకున్నాడు, తిరిగి తన లోపలికి తీసుకున్నాడు, పీల్చుకున్నాడు తిరిగి. రీ అంటే ఇది ఇవాళ జరగట్లేదు ఈ కార్యక్రమం, ఈ ఒక్కసారో లేకపోతే ఇప్పుడు ప్రస్తుతము అన్నట్టుగా కాదు. ఇది ఎన్నిసార్లు, అనంతం, ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది. లోపలికి పీల్చుకుంటూ ఉంటాడు ఉచ్ఛ్వాసము, పీల్చుకున్న గాలిని మళ్ళీ వదులుతూ ఉంటాడు నిశ్వాసము. ఇంకా అదే పని ఆయనకి, ఉచ్ఛ్వాసము నిశ్వాసము, ఉచ్ఛ్వాసము నిశ్వాసము. అది తేరా చూస్తే సృష్టి మొత్తానికి అది ఏమైంది, 100 దివ్య సంవత్సరాలు పడతా ఉంది ఒక్కొక్క దానికి. ఒకటి చేసినప్పుడేమో ఉచ్ఛ్వాసం అప్పుడేమో మొత్తం ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతుంది, నిశ్వాసం అప్పుడేమో సృష్టి స్థితిలోకి వచ్చేస్తా ఉంది. ఆయన చేసింది ఒక్క పనే, ఈ ఒక్క పనికి చూడండి ఇక్కడ ఎంత మార్పు వచ్చేస్తుందో. సృష్టి అంతానేమో వ్యక్తం అవటం, ఒకసారి వ్యక్తమైన సృష్టి అంతా ప్రళయంలోకి వెళ్ళిపోవటం ఒకసారి. ఇవన్నీ వింటుంటే ఏమవుతుందంటే ఇంకా మన చుట్టూ జరిగే సంఘటనలు కూడా ఇవే జరిగేది, ఈ ఉచ్ఛ్వాసము నిశ్వాసమే. ఇప్పుడు ఈ సంఘటనల పట్ల, సన్నివేశాల పట్ల, ఈ బాధలు, కష్టాలు, కన్నీళ్లు, సుఖాలు, సంతోషాలు, వీటి పట్ల మనము చాలా ఎక్కువగా స్పందిస్తున్నాం.
వాటన్నిటిని మన మీద వేసుకుని వాటి యొక్క జ్ఞాపకాలతో అటు ఇటు తిరుగుతున్నాం. సంతోషంగా ఉంటే నవ్వుతున్నాం, దుఃఖంగా ఉంటే ఏడుస్తున్నాం. రకరకాలుగా చేస్తున్నాం. ఇవన్నీ ఏమవుతాయి? తేలికైపోతాయి. మొత్తం ఇవన్నీ వింటుండగా మనకి ప్రతి ఒక్క అమెరికా కూర్పు ఇదిగో ఇలాగా ఉంది. మొత్తం కలిపి ఆయన ఒక ఉచ్ఛ్వాసము, ప్రళయ స్థితి మొత్తం 100 దివ్య సంవత్సరాలు. ఎంతకాలం పట్టింది? 100 దివ్య సంవత్సరాలు. మనం ఉచ్ఛ్వాసం ఎంతసేపు తీసుకుంటామండి? ఒక 2 సెకండ్లు, 5 సెకండ్లు, సెకండ్లు చాలా కొద్ది సమయం తీసుకుంటాం, మళ్ళీ అంతే సమయం వదిలేస్తాం. మనకేమో సెకండ్లోనే, క్షణాల్లోనే అయిపోతుంటే ఆయనకి చూడండి. అంటే ఈ సృష్టి సూక్ష్మం నుంచి స్థూలానికి చూసినప్పుడు, స్థూలంలో మనకి ఎంత సమయం పడుతుందో దానికి వేల రెట్లు, లక్షల కోట్ల రెట్లు సూక్ష్మంలో జరుగుతుంది. అంటే ఇక్కడ జరిగేది అక్కడ జరుగుతుంది. ఈ కాల పరిమాణం తేడా. ఇద్దరము ఒకే పని చేస్తున్నాం అన్నట్టుగా. ఇట్లా మనకి తేలికైపోతాయి అన్నమాట ఇవన్నీ. సంఘటనలు కూడా అలాగే. మనం అది నిశ్వాసము, మళ్ళీ దాన్ని ఉచ్ఛ్వాసము. ఆ సంఘటన పట్ల తేలికైపోతాం. ఆ విధంగా మనకి ఒక ప్రశాంత స్థితి ఏర్పడడానికి ఇవి వినడం ద్వారా మనకి జరుగుతుంది. ద విండ్ ఈస్ దెన్ రీఅబ్జార్బ్డ్. మొత్తం ఉన్న వాయువు మొత్తాన్ని, అంటే పృథివీ అయిపోయింది, పృథివీ లేదు ఇక. పృథివీ బదులు అక్కడేముంది? జలం ఉంది. ఆ జలంతో పాటు ఇంకేముంది? వాయువు ఉంది. ఆ వాయువు మొత్తాన్ని లాగేశాడు, ఇక మొత్తం పీల్చేశాడు, రీఅబ్జార్బ్డ్. అప్పుడేం జరిగింది? అండ్ దట్ అంటే తత్, మనము సంస్కృతంలో తత్ అంటాము. అదే మాటని యాజ్ ఇట్ ఈజ్ గా ఇంగ్లీష్ భాషలోకి తీసుకున్నారు. కాకపోతే అక్కడ పలికే విధానం ఏంటంటే దట్ అంటాం, అక్కడ దాన్ని పలుకుతాం. దాన్ని కూడా మనము తత్ అనొచ్చు. ఇంగ్లీష్ లో కూడా మనము దట్ అనకుండా తత్ అనొచ్చు. తత్ అంటే ఈ మొత్తానికి సంబంధించింది. అంటే మనం చెప్పుకునేటప్పుడు కల్లా అది మనకన్నా ఇతరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి అది అంటాం. అది తత్వం, తత్వము అనే పదం తర్వాత వచ్చింది. అంటే తత్ అది, త్వం నీవు, అదే నీవు అయి ఉన్నావు అన్నట్టుగా అనమాట. ఒకటి ఇక్కడ దట్ అంటే ఏంటి? తత్, అది ఆఫ్ విచ్ ఆల్ థింగ్స్ ఆర్ మేడ్. తత్ అంటే ఏమిటది? సమస్తానికి సంబంధించింది. అందువల్ల ఏంటి? ఈ మొత్తం ఆఫ్ విచ్ ఆల్ థింగ్స్ ఆర్ మేడ్. ఈ సమస్తం, విశ్వం మొత్తము, ఇక్కడ ఉన్నట్టు విశ్వంలో ఉన్నటువంటి రకరకాల విషయాలు గాని, వస్తువులు గాని, రూపాలు గాని, ఏదైనా సరే ఈ విశ్వానికి సంబంధించిన సమస్తము దేని ద్వారా తయారైందో అది ఆర్ మేడ్, which all things are made, the Lord by whom all things exist, by whom all things are exist. ఎవరు ఉంటే ఇవన్నీ అలాగ నిలబడి ఉన్నాయో, ఎవరి ఆధారంగా ఇవన్నీ నిలబడి ఉన్నాయో, మనకెప్పుడు ఆధారం కనపడదు. ఆధారము మనం తెలుసుకోబడేది కాదు, తెలియదు మనకి. కానీ దాని ద్వారా, దాని యొక్క ఆధారంతో నిలబడ్డాయి మొత్తం మనకి తెలుస్తూ ఉంటుంది. మనకి తెలిసేది ఏదైనా కానీ నిలబడింది అక్కడ. నిలబడింది అంటే దేని ఆధారంతో నిలబడింది? తత్ ఆధారంతో నిలబడింది. లార్డ్ ఆధారంతో నిలబడింది. ద లార్డ్ బై హూమ్ ఆల్ థింగ్స్ ఎగ్జిస్ట్, హీ హూ ఈజ్ ఇన్కన్సేవబుల్. కానీ మరి ఆయన తెలుసుకోగలమా మనం? హీ అంటే ఆ దట్కి సంబంధించిన, తత్కి సంబంధించిన అతను, ఆయన.
మనము అతడు కన్నా ఆయన అంటే మనకి గౌరవంగా ఉంటుంది. భక్తి కూడా మనకు పెరుగుతుంది. ఆయన. అందుకే భార్య తన భర్తను గురించి చెప్పేటప్పుడు ఆయన అంటుంది. గౌరవం. అంటే తన యొక్క ఆధారం ఆయన. హి అంటే ఆయన హూ ఈజ్ ఇన్‌కన్సీవబుల్. అంటే భావింప శక్యము కాని, ఊహించడానికి కూడా అలవి కాని, ఊహాతీతం, భావాతీతం, గోచరం అటువంటి ఆయన. హి హూ ఈజ్ ఇన్‌కన్సీవబుల్ వితౌట్ బిగినింగ్. అంటే ఆయనకే ప్రారంభం ఉంటే, ఆ ప్రారంభానికి ముందు ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? ఆయనకి ప్రారంభం ఉందండి అనుకుందాం. ఈ దేవుడు ఇప్పుడే వెలిసాడండి. అంతకుముందు లేడు దేవుడు. దేవుడు ఇప్పుడు వెలిసాడండి అనంటే, మరి ఈ వెలవడానికి కానీ, ఈ దైవత్వం గాని ఇయన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు ఆయన? ఆ ప్రశ్న వస్తుంది. అందుకే వితౌట్ బిగినింగ్. అన్నిటికీ ప్రారంభం ఉంటుంది గానీ, ప్రారంభించే వాడికి మాత్రం ప్రారంభం లేదు. అన్నిటికీ ప్రారంభానికి ముందున్నవాడు. వితౌట్ బిగినింగ్. ఆయనకి మాత్రము ప్రారంభము లేదు. అది లేదు. ద బిగినింగ్ ఆఫ్ ద యూనివర్స్ రిపోజెస్. అంటే మనకి ఇక్కడ మళ్ళీ ఎందుకు చెప్తున్నారు? రిపోజెస్. అంటే విశ్రాంతిలో. మొత్తం ఎక్కడ ఉందన్నమాట? మొత్తం ఉచ్ఛ్వాసంగా లోపలికెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోతా ఉంది. మొత్తాన్ని అలాగా విశ్రాంతిగా రిపోజెస్ తనలో ఉంచుకున్నాడు. నెమ్మది పరిచి, విశ్రాంతిగా ఉంచి, మరలా నూతనోత్సాహం పొందటానికి వీలుగా. మరి గాలి పీలిస్తే ఏమవుతుందండి? ఆక్సిజన్‌తో ఉంది. మనలో ఉన్న హృదయ గుండె ద్వారా ఏమవుతుంది అది? ఆహ్, మ రక్తాన్ని పరిశుభ్రపరిచేది. శుభ్రమైన రక్తము గుండె ద్వారా మళ్ళా దేహావయవాల మొత్తానికి సప్లై చేయబడుతుంది. ఈ శక్తి మనం పీల్చుకున్నటువంటి గాలి ద్వారా వచ్చినటువంటి శక్తి ఆ రక్తానికి అందించి, ఆ రక్తం ద్వారా మొత్తం దేహానికి అందించి నూతనోత్తేజం పొందేటట్టుగా అలా చేస్తుంది. అట్లాగే ఇప్పుడు ఈ సృష్టి సమస్తాన్ని ఇట్లా నెమ్మది పరిచి, విశ్రాంతిగా ఉండేటట్టు చేసి, ఆ విశ్రాంతి ద్వారా నూతన ఉత్సాహం పొందేటట్టుగా, నూతనోత్తేజం పొందేటట్టుగా, మరలా పునః సృష్టి చేసినప్పుడు అద్భుతంగా పనిచేసేటట్టుగా సిద్ధం చేస్తూ ఉందన్నమాట. ద బిగినింగ్ ఆఫ్ ద యూనివర్స్ రిపోజెస్ స్లీపింగ్ అపాన్ శేష. స్లీపింగ్ అపాన్ శేష, ద సర్పెంట్ ఆఫ్ ఇన్ఫినిటీ. శేషుడు, ఆదిశేషుడు. ఆయన కూడా ఆది ప్రారంభానికన్నా ముందు ఉన్నవాడు. ఆయనకి ప్రారంభం లేదు, అంతము లేదు. శేషత్వము ఎప్పటికప్పుడు మిగిలిపోయే ఉంటాడు అన్నట్టుగా. ఆ శేష అన్న దాని మీద పవళించి ఉన్నాడు. ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ద డీప్. ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ డీప్. లోతుగా, లోతైన అంటే లోతుగా అంతరాంతరాల్లోకి వెళ్ళిపోయేటటువంటి, అంటే బాహ్యంగా ఏమీ లేదు అన్నట్టుగా. డీప్.
నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయారు. పవళించి ఉన్నాడు. అంటే ఈ ప్రళయ స్థితిలో అలాగున్నా. అట్లాగా పవళించి ఉన్నందువల్ల ఏమైందనంటే డీప్ లోకి వెళ్ళేటప్పుడు కల్లా మనం డీప్ స్లీప్, గాఢ నిద్ర అనుకోండి. అప్పుడు నిద్ర నుంచి మేల్కాంచినప్పుడు ఎంతో హుషారుగా లెగుస్తాం మేల్కాంచంగానే. డీప్ స్లీప్ కాకుండా ఏదో నిద్ర పట్టింది, నిద్ర పట్టనట్టుగా చిన్న శబ్దానికి కూడా మెలకువ రావడం అట్లాగుందనుకోండి, మేల్కాంచినప్పుడు అంత హుషారు ఉండదు. అంటే ఆ ఉత్సాహము, ఆ నూతన ఉత్సాహము, నూతన ఉత్తేజము పొందలేము. ఆహ్, ఆ అరకొర నిద్ర ద్వారా. అదే గాఢ నిద్ర ద్వారా చక్కగా మనం పొందగలుగుతాం. అట్లాగా ఇప్పుడు రాబోయే సృష్టికి సంబంధించి నూతన ఉత్తేజంతో, నూతన ఉత్సాహంతో సృష్టి చేయడానికి ఆ పునఃసృష్టికి కావాల్సినటువంటి పునఃసృష్టి అంతా నూతన ఉత్సాహంతో పరవళ్ళు తొక్కుతూ ముందుకు వెళ్ళటానికి కావలసినటువంటి ఆ శక్తిని ఇవ్వటానికి డీప్ లోతుకి తీసుకెళ్ళిపోయిందన్నమాట. అంటే మనం ఏ పని చేసినా గానీ మనం పై పని చేస్తుంటాం. లోతుల్లోకి వెళ్ళలేం. మనం నీళ్ళ మీద ప్రయాణం చేస్తున్నాం. నీళ్ళ పైనే కదా, మనం నీళ్ళ లోపలికి వెళ్ళం కదా! ఆ పైనే. ఏదైనా పనులు చేస్తుంటాం. బాహ్యంగా మనకి తెలిసినంత వరకే ఆ పైన చేసుకుంటూ వెళ్తుంటాం. కానీ లోతుల్లోకి వెళ్ళలేం. లోతుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ చక్కటి విశ్రాంతి, ఆ విశ్రాంతి ద్వారా నూతన ఉత్సాహం పొందటం, రెన్యువల్, నూతన ఉత్సాహం పొందటం జరుగుతుంది. ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ద డీప్. The ocean of space. ఈ చోటు అనే ఇప్పుడు స్లంబర్ అని మనం అనుకున్నాం కదా, అట్లా ఈ మొత్తం కునుకు తీస్తూ ఉన్నది గాఢ నిద్రలో అన్నట్టుగా డీప్ లోకి వెళ్ళిపోయింది. ఎక్కడున్నాడు ఆయన? శేషతల్పం పైన. అయితే ఆయన గాఢ నిద్రలోకి వెళ్ళలేదు. ఆయన కునుకు తీస్తున్నట్టుగా యోగ నిద్ర అంటాం దాన్ని. యోగ నిద్రలో ఉన్నాడు ప్రస్తుతం. ఆ యోగ నిద్ర ద్వారా ఏం జరుగుతుంది? మొత్తాన్ని రెన్యువల్ చేయటం. కాన్స్టెంట్ రెన్యువల్ అని ఏదైతే ఉందో, మనం లా ఆఫ్ పీరియాడిసిటీకి సంబంధించి సూత్రం ఏంటది? డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టెంట్ రెన్యువల్. యాక్టివిటీ, రెస్ట్. రెస్ట్ లో ఏం జరుగుతుంది? యాక్టివిటీకి కావాల్సినటువంటి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, యాక్టివిటీ ద్వారా మొత్తం ఆ ఉత్సాహం, ఆ శక్తి అంతా పోగొట్టుకుని శక్తిహీనులుగా అయిపోతాం. మరలా తిరిగి ఆ శక్తిని పుంజుకోవటం రెస్ట్ పీరియడ్ ద్వారా. అట్లా ఇక్కడ జరుగుతుందన్నమాట. అట్లా ఈ సృష్టి సమస్తము మళ్ళీ యాక్టివిటీ నుంచి రెస్ట్ లోకి వచ్చింది. ఎందుకు? యాక్టివిటీ వల్ల సృష్టి సమస్తము శక్తిహీనంగా అయిపోయింది. ఉన్న శక్తి అంతా ఖర్చు అయిపోయింది యాక్టివిటీకి. ఈ 100 దివ్య సంవత్సరాలు పనిచేసేటప్పుడు కల్లా మొత్తం శక్తి అంతా ఖర్చు అయిపోయింది. మళ్ళా తిరిగి శక్తిని పుంజుకోవటానికి రెస్ట్ పీరియడ్ వచ్చేసింది, ప్రళయ స్థితి. ఆ ప్రళయ స్థితిలో మరలా సృష్టి స్థితిలోకి రావడానికి కావలసినటువంటి శక్తిని సమకూరుస్తూ ఇది ఆయన అలాగ డీప్ లో ఆ శేషతల్పం పైన పవళించి ఉన్నాడు, యోగ నిద్రలో ఉన్నాడు. ఇది అధికృత్ అంటే క్రియేటర్. ఆదికృత్ అంటే ఇది ఆదికృత్
అంటే ఇది ప్రారంభం కదా. ఇక మొట్టమొదటి పని ఏంటి? రెస్ట్ పీరియడ్ నుంచి యాక్టివిటీ పీరియడ్‌లోకి తీసుకురావడం. ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి తీసుకురావడం. అంటే ఉన్న ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి మార్చడం అనేది మొట్టమొదటగా ఏదో చేయాలి. ఆ స్థితి మార్పుకి సంబంధించి మొట్టమొదటిగా చేయవలసింది. కృత్ అంటే చేయటం. కృతము. ఆది కృత్ మొట్టమొదటిగా చేసింది. కాబట్టి మొట్టమొదటిగా ఎవరు చేస్తారు? క్రియేటర్ అయి ఉండవచ్చు అని చెప్పి క్వెషన్ మార్క్‌గా కూడా ఇచ్చారన్నమాట. క్రియేటర్ అని మేము అభిప్రాయపడుతున్నాము. ఈ ఆదికృత్ అన్న పదానికి, ఈ సంస్కృత పదానికి ఈ విష్ణు పురాణంలో వాడినటువంటి, విష్ణు పురాణంలో మనకి ఇచ్చినటువంటి అక్కడ ఆ పదం ఏమిటి? సంస్కృత పదము ఆదికృత్. క్రియేటర్ అయి ఉండవచ్చు. మరి ఆదిలో ఉన్నది ఆయన క్రియేటర్‌గా మారిపోయాడు కదా. మళ్ళా సృష్టి స్థితిలోకి తీసుకొస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఒక పనిని చేస్తున్నాడు. ఒక పనిని ప్రారంభించి చేస్తున్నాడు. ఒక పనిని ప్రారంభించి చేయాలి అంటే అది ఇంకొక విభాగం అయిపోతుందది. ఎల్లప్పుడూ ఉండేదేమో గమనించేదిగా ఉంటుంది. చేసేదిగా ఉండదు, చూసేదిగా ఉంటుంది. తన అధ్యక్షతన. అందుకే భగవద్గీతలో మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. మొత్తం ఈ ప్రకృతి ద్వారా ఇదంతా, ఈ సృష్టి అంతా ప్రసవింపబడుతోంది. ఇట్లాగా ఈయన అధ్యక్షతన. మరి ఈయన అధ్యక్షుడు కాకుండా వాళ్ళు ఏదో చేసుకుంటున్నారులే, నాకేం తెలియదండి అని ఈయన ఇంట్లో కూర్చోలేదు. ఆయన వైకుంఠంలోనో లేకపోతే ఎక్కడో వేరే చోట అక్కడ కూర్చుని ఆయన ఏదో ఆయన పనులు ఆయన లేడు, ఖాళీగా లేడు ఆయన. ఆయన ఉండబట్టి ఆయన అధ్యక్షతన ఈ మొత్తం జరుగుతోంది. అది ఈ మొత్తం జరగటంలో ఆయన ఏమీ ప్రమేయం లేకుండా, తన ప్రమేయం లేకుండా అంత ఆటోమేటిక్‌గా. అందుకే దానికి సంకేతంగానే మన దేశానికి సంబంధించి మన రాజ్యాంగం రాసుకున్నప్పుడు రాష్ట్రపతి అన్న పదాన్ని వాడారు వాళ్ళు. రాష్ట్రపతి ఓన్లీ అధ్యక్షుడు అంతే, దేశ అధ్యక్షుడు. ఆయన లేకుండా దేశం లేదు, దేశ పరిపాలన లేదు. మరి ఆయన ఏమైనా చేస్తాడా? సొంతగా చేసేది ఒక్కటి లేదు ఆయన. అంత వేలు ముద్ర వేయటమే అని మనం కొంచెం ఎగతాళిగా కూడా చెప్తుంటారు. ఎగతాళిగా కూడా మాట్లాడుతుంటారు ఆ పదవి గురించి. కానీ ఎంతో సంకేతపరమైనది ఇది. మయాధ్యక్షేణ అన్న దానికి భగవద్గీతలో ఉన్న ఈ పదాన్ని మన దేశాధ్యక్షుడిగా మనం పెట్టుకున్నాం. ఆయన లేకుండా ఏది జరగదు. అట్లాగనే ఆయన చేస్తున్నది ఏమీ ఉండదు అన్నట్టు ఉంటున్నాం. కాబట్టి ఆదికృత్ ప్రారంభంలో చేసినటువంటి ఎవరైనా హరి. ఆదికృత్ అంటే ప్రారంభించబోయేవాడు అనమాట. ఇప్పుడంతా ప్రళయ స్థితిలో ఉంది. ఈ ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి తీసుకురావాలి. అప్పుడు అది హరి. స్లీప్స్ అపాన్ ద ఓషన్ ఆఫ్ స్పేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ. అంటే ఈ ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి రావడానికి బ్రహ్మ సృష్టి స్థితిని తెచ్చేవాడు. మరి బ్రహ్మ అంటే ఎవరు? అంతకుముందున పరమాత్మే. ఆయనే హరి, నారాయణుడు. ఈ పని ప్రారంభించినప్పటికల్లా ఈ పనికి తగ్గట్టుగా తన నుంచి తను ఈ పనికి తగ్గట్టుగా రూపాంతరం చెందటం. ఎక్కడికక్కడ రూపాంతరం. బ్రహ్మ గ్లోరిఫైడ్ బై సనక. అంటే సనక సనందనాథులు ఉన్నారు కదా, నలుగురు కుమారులు. నారదుడితో కలిపి 5గురు. అంటే వీళ్ళు మొట్టమొదటగా సృష్టింపబడ్డవాళ్ళు. వీళ్ళని కుమారులు అని అంటారు. ది చీఫ్ కుమార ఆర్ వర్జిన్ గాడ్
ఎవరు? ఈ సనకుడు అన్న ఆయన. ఈ సనకుడు ఏం చేస్తున్నాడు? గ్లోరిఫైడ్ బై సనక. గ్లోరిఫైడ్ అంటే స్తుతి చేస్తున్నారు ఆయన యొక్క మహిమని, ఆయన యొక్క గొప్పతనాన్ని. ఎవరు గొప్పతనాన్ని? ఆ స్లీప్స్, ఆ యోగ నిద్రలో ఉన్నటువంటి హరిని, అంటే బ్రహ్మగా రూపాంతరం చెందబోయే ఆయన్ని. బ్రహ్మగా రూపాంతరం చెందండి అన్నట్టుగా బ్రహ్మ రూపంగా ఉన్న ఆయన్ని స్తోత్రం చేస్తున్నాడు ఈయన సనకుడు. టు ప్రైజ్ సంబడి ఆర్ సంథింగ్ హైలీ గ్లోరిఫైడ్ అంటే స్తుతించడం అన్నమాట, స్తోత్రం చేయటం. సనకుడు చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నారు? సనకుడు స్తోత్రం చేస్తున్నాడు, ఆయన మహిమని గానం చేస్తున్నాడు, స్తోత్రం చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. ఎవరి మహిమని? బ్రహ్మ. అయితే బ్రహ్మగా ఇంకా రాలేదు, హరిగా ఉన్నాడు. అప్పటి హరిస్థితి ఆదికృత్ అంటే ప్రారంభం చేయబోయేవాడు అని. ఆదికృత్ అంటే ప్రారంభం చేయబోయేవాడు, ప్రారంభించేవాడు. సృష్టికి సంబంధించి విషయం ఇక్కడ మనకేంటి? సృష్టి స్థితి, ప్రళయ స్థితి. సృష్టి వ్యక్తం అవడం, సృష్టి మళ్ళా ఆ వ్యక్తంలోకి వెళ్ళడం, ప్రళయ స్థితిలోకి వెళ్ళడం. ఇది కదా ఇక్కడ జరుగుతున్నది. ఈ రెండు పనులకి సంబంధించి ప్రస్తుతం ఏ పనిలో ఉంది? ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాం మనం? ప్రళయ స్థితిలో ఉన్నాం. ఈ ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి రావాలి అంటే ఒకడు ప్రారంభించాలి. ఆ స్థితిని ఈ స్థితి నుంచి ఆ స్థితిలోకి మార్పు చేయాలి. ఒకడు ప్రారంభించాలి కదా, ఒకడు ప్రారంభించాలి. మనకు అందుకే ఒక వ్యాపార సంస్థని కానీ, లేకపోతే బిల్డింగ్ని కానీ మనం కట్టుకున్నాం చక్కగా, పెద్ద బిల్డింగ్, దాన్ని గృహప్రవేశం అంటాం. ఒక వ్యాపార సంస్థ, దాన్ని ప్రారంభించడం అంటాం. అట్లాగా ప్రారంభింపజేయడానికి మనం వెళ్ళి నేరుగా చేయం, ఒకరిని పిలుచుకొస్తాం. ఒక గొప్పగా మనం బాగా మనకి ఎవరైతే ఆత్మీయులుగా ఉంటూ చాలా గొప్ప హోదాలో ఉండి ఆ చుట్టుపక్కల గొప్ప పేరు ఉన్నవాళ్ళు, వాళ్ళ ద్వారా ప్రారంభింపజేస్తాం. దాన్ని ఏమంటామంటే ఆదికృత్ అంటాం. ఆయన ప్రారంభించాడు. ఇక అక్కడి నుంచి ఆ వ్యాపార సంస్థ ఇక పని ప్రారంభమైంది. ఆ వ్యాపారం చేసుకోవడం అదంతా. అలాగే గృహప్రవేశము, అట్లా ఏదైనా కానీ ఒక దాన్ని ప్రారంభించటం, ఆ ప్రారంభింపజేసేవాడిని ఆదికృత్ అంటాం. ఎట్లా ఉంది? హరి రూపంలో. ఆదికృత్ అన్నప్పుడు హరి రూపం. ఇక అది ప్రారంభం చేసేటప్పుడు బ్రహ్మ, నిద్రపోయేటప్పుడు హరి, ఆ నిద్ర లేచి ప్రారంభింపజేసేటప్పుడు బ్రహ్మ. ఇట్లాగా చేస్తున్న పనిని బట్టి ఆ పేర్లు మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే చేసేవాడు ఒకడే కాబట్టి. ఇక్కడ ఏంటంటే ఇన్ని పేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? చేస్తున్న పనిని బట్టి ఆ పేర్లు వచ్చినాయి. చేసేది ఒకడే, మొత్తం కలిపి ఒకడే, ఇప్పుడున్నది ఒక్కడే కదా మరి. కాబట్టి ఆయన్ని గ్లోరిఫైడ్ బై సనక. ఎందుకంటే ప్రారంభించమని, ఆదికృత్ మీ యొక్క మొట్టమొదటి పనిని ప్రారంభించండి అన్నట్టుగా ఆయన యొక్క మహిమని స్తోత్రం చేస్తూ ఉన్నాడు సనకుడు. అయితే ఇక్కడ సనకుడు అని చెప్పి మనకి పురాణాల్లో మనకి సంకేతించారు. మన ఇసోటరిక్ డాక్టర్కి వచ్చేటప్పుడు కల్లా ధ్యాన్ చౌహాన్, మనకి ప్రారంభంలోనే ఇదంతా నడపడానికి ఒక పరిపాలక వ్యవస్థ, ధ్యాన్ చౌహాన్ అంటాం మనం. చౌహాన్ అంటే లార్డ్స్, ధ్యాన్ అంటే ధ్యానము, లార్డ్స్ ఆఫ్ మెడిటేషన్. ఇదంతా చేయాలి అంటే వాళ్ళు ధ్యానంలో కూర్చొని బాగా ఆ భావ రూపాలని ప్రసారం చేస్తుంటే నిరంతరం ధ్యానము ద్వారా, వాటి ద్వారా ఇక ఈ
సృష్టి అంతా వ్యక్త రూపంలోకి వచ్చేస్తుంటుంది నెమ్మదిగా. కాబట్టి దాన్ని వాస్తవంగా మనకి సైన్స్ రూపంగా అంటే శాస్త్రీయంగా మనం చెప్పడానికి మనుషులుగా కాకుండా, పేర్లుగా కాకుండా అక్కడ యాక్చువల్‌గా వాస్తవంగా ఏం జరుగుతుందో దానికి తగ్గట్టుగా మనకి ఈసోటరిక్ డాక్ట్రిన్ వివరింపబడింది. అంటే థియోసఫీ సంబంధించి, దివ్య జ్ఞానానికి సంబంధించి. దాన్నే మనం పురాణాల్లోకెళ్ళేటప్పుడు కల్లా వ్యక్తులుగా పెట్టు అక్కడ. ఆ వ్యక్తులు ఇదిగో ఇట్లాగన్నారు, అలాగన్నారని మనకి చెప్తూ ఉన్నారనమాట. గ్లోరిఫైడ్ బై సనక అండ్ ద సిద్ధ ఆఫ్ జనలోక and contemplated by the holy denizens of Brahmaloka, anxious for final liberation, involved in mystic slumber. ఇంకా మిగతా లోకాల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఈ కునుకు తీస్తున్నావు, నిద్ర నుంచి లేవు స్వామి అని మేలుకొల్పు పాడుతున్నారనమాట వీళ్ళు. అది ఎట్లా మేల్కొల్పనలో మరి ఇంకా దీర్ఘ నిద్రలోనే ఉన్నారు. ఆయన నిద్రలోనే ఉన్నారు, ఇంకా ఆ కునుకు తీస్తున్నారు, స్లంబర్. కాబట్టి మనం ఇంకా ఈ వారం 4 రోజులు ఇచ్చేసి మరలా సోమవారం నాడు ఆయన్ని నిద్ర లేపడానికి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతము నిద్రాస్థితిలో, ప్రళయ స్థితిలో బాగా డీప్ అట్లా లోపల ఉండండి. లోపలికి అలా చూస్తూ ఉండండి సోమవారం వరకు. ఇప్పుడు తర్వాత ఏం చేద్దాం మాట్లాడుకుందాం. లోపలగా డీప్ అక్కడ ఉండండి. మీరు పనులన్నీ చేసుకుంటూ ఉండండి. ఆ పనులకి సంబంధించిన డీప్ లో నీటి మీద ప్రయాణం చేస్తూ నీటి లోపల ఉన్నట్టుగా డీప్ లో ఈ 4 రోజులు గడుపుతాం. సోమవారం నాడు ఆ డీప్ లో నుంచి బయటకు పోతాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదం. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ.